ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్ చెప్పారు మీరంతా, నాకు వినిపిస్తుంది. వెరీ గుడ్ చిల్డ్రన్. మీరందరూ గుడ్ మార్నింగ్ చెప్పడం అనడం వల్ల మీరు ఒక మంచి అలవాటును నేర్చుకున్నారు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. దీనితో పాటు మీరు మరిన్ని మంచి అలవాట్లు అంగన్వాడీ కేంద్రంలో మరియు టీసైడ్ ద్వారా కూడా విన్నారు, చూశారు మరియు నేర్చుకుంటున్నారు. రుమాలు ఉపయోగించడం, చెత్త బుట్టను ఉపయోగించడం, వాడిన వస్తువులను తీసిన ప్లేస్లోనే తిరిగి పెట్టడం, థ్యాంక్ యూ చెప్పడం, తన వంతు వచ్చే వరకు వేచి చూడడం, ఇవన్నీ కూడా మంచి అలవాట్లు. చిన్నప్పుడే ఈ అలవాట్లు నేర్చుకోవడం వలన పెద్దయిన తర్వాత మీకు జీవితంలో భాగమైపోతాయి. మిమ్మల్ని చూసి మరికొంతమంది నేర్చుకుంటారు. మిమ్మల్ని అందరినీ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అంటారు. సో మంచి అలవాటు చెప్పడం, నేర్చుకోవడం చాలా మంచి విషయాలు. ఓకేనా? సో వన్స్ అగైన్ a very good morning. Let's begin our day with prayer. All of you stand up. Come on, stand up. Join your hands. Close your eyes. Let's do the prayer. Thank you, God, for the world we see. Thank you, God, for the hands you gave. Thank you, God, for the food we eat. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God, for everything. మరిప్పుడు హిందీలో ప్రార్థన చేసుకుందాం. భగవాన్ సబ్సే ప్యారా హై. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. ప్రార్థన అయిపోయింది కదూ. ప్లీజ్ సిట్ డౌన్ ఇన్ యువర్ ప్లేసెస్. కూర్చున్నారా? గుడ్. మరిప్పుడు మనం మొదటి అంశంలోకి వెళ్దాం. అదే నేను నా పరిసరాలు. నేను నా పరిసరాల్లో ఈరోజు మనం 2 అభ్యసన పత్రాలను ఎలా చేయాలో చూస్తాం. అంగన్వాడీ టీచర్లు ఈ అభ్యసన పుస్తకాలను పిల్లలకి ఇచ్చినప్పుడు వారి చేత ఎలా చేయించాలి అనేది గ్రహిస్తూ మీరు కూడా తగు విధంగా పిల్లల చేత చేయించాలి. ఇది ఎల్కేజీ పిల్లలకు అనగా 3+ పిల్లలకు ఈ నేను నా పరిసరాలు అనే సబ్జెక్ట్లోంచి 2 అభ్యసన పత్రాలను చేసే విధానం. చూడండి పిల్లలు, ఇక్కడ కనిపిస్తుంది కదా, జ్ఞానేంద్రియాలు. అది బాడీ సెన్స్ ఆర్గన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. దీంట్లో చెవి గురించి చెప్పుకుంటున్నాం. చెవి ద్వారా మనం ఏం చేస్తాం పిల్లలు? వింటాము. సో ఈ చెవి ద్వారా వినడం అనేదాన్ని ఇప్పుడు గమనిద్దాం. గమనిక. ప్రత్యక్ష అనుభవాల ద్వారా బిడ్డకు రకరకాల ధ్వనులను వినిపించిన తరువాతనే అభ్యసనా పత్రాన్ని ఇవ్వాలి. బిడ్డ ఇంట్లో తను ఏ శబ్దాలను వింటాడో చెప్పమనాలి. తనకి ఏ శబ్దం ఇష్టమో చెప్పమనాలి. బడి నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఏ శబ్దాలో వింటారో కూడా గమనించమనాలి. పిల్లలు మీరు ఇంట్లో ఉన్నప్పుడు
లేసినప్పటి నుంచి మీకు ఏ ఏ శబ్దాలు వినిపిస్తాయి? గుర్తు తెచ్చుకోండి. ఆ! అమ్మ లేనన్నా లే, లేట్ అవుతుంది అంటుంటుంది కదా! ఈ లోపల పేపర్ చదువుతున్నటువంటి శబ్దం నాన్ననో, తాతనో. తరువాత మోటార్ సైకిళ్ళ శబ్దాలు, ఆటో శబ్దాలు, కుక్కర్ విజిల్స్. చెప్పండి. గిన్నెల చప్పుళ్ళు. ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా! మధ్య మధ్యలో వార్తలు, టీవీ ఏదైనా పెట్టుంటే ఆ శబ్దాలు. ఇవన్నీ ఇంట్లో వినిపిస్తుంటాయి కదా! మరి స్కూల్ నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమేమి శబ్దాలు వినిపిస్తాయి? దారిలో కదా! ఇప్పుడు చెప్పినవన్నీ మనం ఇంట్లోని శబ్దాలు. దారిలో మీరు ఇంటి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం శబ్దాలు వినిపిస్తాయి? ఆటో శబ్దాలు, బండి శబ్దాలు, ఇంకా చెట్ల మీద నుంచి పిచ్చుకల శబ్దాలు, ఇంకా రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్క భౌభౌ శబ్దాలు. అబ్బో బోలెడని శబ్దాలు. మళ్ళీ ఆలోచించేసి నాకు మరిన్ని గుర్తు చేసుకొని చెప్పాలి, లేదా మన అంగన్వాడీ టీచర్కైనా చెప్పాలి. సో ఈ విధంగా వారికి సమయాన్ని ఇస్తూ, ప్రశ్నిస్తూ ప్రతి బిడ్డ చేత కూడా చెప్పించాలి. ఆ తరువాతనే ఈ ఎక్సర్సైజ్ చేయించాలి. ఓకేనా? చూసేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? చెవితో మనం అన్ని శబ్దాలను వింటాము. కింద బొమ్మల్లో ఏవేవి శబ్దం చేస్తాయో గుర్తించి వాటి చుట్టూ గుండ్రం గీయించాలి. పిల్లలు, ఏదైతే శబ్దాన్ని చేస్తాయో వాటికి మాత్రమే మనం గుండ్రం గీస్తాం. టియోన్ 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 అనేసి వచ్చేది అంబులెన్స్. అంబులెన్స్ వస్తే మనకు తెలిసిపోతుంది కదా ముందుగానే. శబ్దం సైరన్ వస్తూ ఉంటుంది కాబట్టి అంబులెన్స్ని మనం గుర్తించగలం. పుస్తకం శబ్దం వస్తుందా పిల్లలు? పేపర్ని మనం తిప్పితేనే సౌండ్ వస్తుంది. అలా పెట్టుంటే సౌండ్ వచ్చేది తెలీదు. అంటే పుస్తకం ఉంది అనేది మనకి తెలియదు. అదే అంబులెన్స్ వస్తుంటే తెలిసిపోతుంది, ఎందుకంటే అది శబ్దం చేస్తుంది. ఆటోలో జనాలు ఉన్నారు, ఎక్కించుకొని వెళ్తున్నారు, మరి శబ్దం వస్తుందా? వస్తుంది టీచర్ అంటున్నారు. వెరీ గుడ్, అందుకనే గుండ్రం పెట్టేశాను. గంట, గంట శబ్దం తెలిసిపోతుందా మనకి? ఇది కూడా శబ్దం చేస్తుంది. మరి పువ్వు శబ్దం చేస్తుందా? నో. సో నో సర్కిల్. అలారం గడియారం, అలారం పెడితే టిక 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 ఒకటే మోగుతుంది కదా. సో ఎస్. గొడుగు, గొడుగు శబ్దం చేస్తుందా? నో. సో నో సర్కిల్. నెక్స్ట్ చూడండి, శబ్దం వచ్చే వస్తువును గుర్తించి రంగు వేయించాలి. ఈ క్రింద ఇచ్చినటువంటి బొమ్మల్లో ఏవేవి శబ్దం చేస్తాయి అనేది మనం గ్రహిస్తూ వాటికి మాత్రమే మనం రంగులు వేయాలి. షర్ట్. టెల్ మీ చిల్డ్రన్, ద షర్ట్ మేక్ అ నాయిస్. చొక్కా శబ్దం చేస్తుందా? నో. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అనేది అక్కడ ఉంది అని మనకు తెలుస్తుందా? శబ్దం వస్తుందా? నో. గంట, గంట శబ్దం తెలుస్తుందా? శబ్దం ఇస్తుంది కదా, గంట శబ్దాన్ని ఇస్తుందా? ఎస్. అందుకని దీనికి రంగు వేస్తున్నాను, బార్డర్ వేసి దాంట్లో నింపేస్తున్నాను. రైట్. నెక్స్ట్ ఇంకొకటి బెంచి. బెంచి మనకు శబ్దం చేస్తుందా? అక్కడ ఉన్న సంగతి మనకు తెలుస్తుందా? దాని నుంచి శబ్దం వెలువడుతుందా? నో. డ్రమ్. ఢమ 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 మోగిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇది శబ్దాన్ని చేస్తుంది. సో నేను దీనికి రంగు వేసేసాను కదా. డ్రమ్కి శబ్దం వస్తుంది కాబట్టి మనం డ్రమ్కి రంగు వేసాం. తర్వాత చూద్దామా, గొడుగు. గొడుగు శబ్దాన్ని ఇస్తుందా? నో, ఇవ్వదు. తర్వాత ఏమిచ్చారు? గజ్జలు. చెల్లి కానీ అమ్మ కానీ ఇంట్లో ఎవరైనా మహిళలు అంటే అక్క, అత్త, పిన్ని వాళ్ళు పెట్టుకుంటే శబ్దం వాళ్ళు వస్తూ ఉంటే తెలుస్తుందా? ఎస్. గల్ 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 అని మోత వస్తుంది కాబట్టి వీటికి కూడా నేను రంగు వేశాను. రైట్. సన్నాయి. మీరు మొన్న పెళ్ళికి వెళ్ళారు కదా, పెళ్ళిలో పిప్పిప్పి అని సౌండ్ చేశారా? సన్నాయి నుంచే కదా వచ్చింది, ఈ రంధ్రాల నుంచి. సో ఇది శబ్దం చేస్తుందా? ఎస్. అందుకనే దీనికి రంగు వేశాను.
చూడండి వీటిల్లోంచి కేవలం గంట, సన్నాయి, గజ్జెలు, డ్రమ్‌కి మాత్రమే రంగు వేశాం. ఎందుకంటే వీటి నుంచి మనకి శబ్దం వస్తుంది. అవి శబ్దాన్ని చేస్తాయి. అది జ్ఞానేంద్రియాల్లో చెవికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. మరిప్పుడు ఇంకొక జ్ఞానేంద్రియమైనటువంటి నాలుక గురించి తెలుసుకుందాం. నాలుకతో రుచి చూసే వస్తువులను నాలుకతో జతపరచండి. పిల్లలు మ్యాచింగ్. బ్లాక్ బోర్డ్ కదా ఇది. దీన్ని నాలుకతో టేస్ట్ చేస్తామా? మనం వెళ్ళి నాకేస్తామా? నో. సో నో మ్యాచింగ్. ఇది స్కూల్ బ్యాగ్ కదూ పాపది. దీన్ని టేస్ట్ చేస్తామా? రుచి చూస్తామా? నో. నో నో మ్యాచింగ్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ రుచి చూస్తామా? ఎస్. ఐస్ క్రీమ్ అనగానే భలే నవ్వేస్తున్నారు సంతోషంగా. సో మ్యాచింగ్. ఫ్లవర్. ఫ్లవర్ని రుచి చూస్తామా? నో. నో మ్యాచింగ్. యాపిల్. ఎస్. మ్యాచింగ్. గంటను రుచి చూస్తామా? నో. లడ్డు. ఎస్. లడ్డూని చక్కగా రుచి చూస్తాం కాబట్టి మ్యాచింగ్ చేసాం. యాపిల్, లడ్డు, యాపిల్, ఐస్ క్రీమ్. మూడిటిని మనం రుచి చూస్తాం కాబట్టి నాలుకతో జతపరిచాం. ప్రత్యక్ష అనుభవాల ద్వారా బిడ్డకు రుచులను పరిచయం చేసిన తరువాతనే ఈ అభ్యసన పత్రం ఇవ్వాలి. పిల్లలకు ఏ రుచులు ఇష్టమో చెప్పించాలి. నాలుక ద్వారా మనం రుచి తెలుసుకుంటామని చెప్పాలి. ఇంతకుముందు మనం చెవి అభ్యసన చెప్పినట్టుగానే మీకు ఏ శబ్దాలు ఇష్టం అని అడగాలి. నాకైతే గుడిలో వచ్చే గంట శబ్దం ఇష్టం. అలాగే ఐస్ క్రీమ్ బండి శబ్దం కూడా ఇష్టం, గంట శబ్దం. ఇంకా అమ్మ కాలి గజ్జెల శబ్దం కూడా నాకు ఇష్టం. ఎవరైనా కీ అని అరుస్తారే, నాకు అది అస్సలు ఇష్టం కాదు. ఇవే నిమ్మలంగా చక్కగా వినడానికి హాయిగా అనిపించేయే ఇష్టం. మరి రుచులు మీకు తీయగా ఉంటే ఇష్టమా, ఉప్పగా ఉంటే ఇష్టమా, పుల్లగా ఉంటే ఇష్టమా, చేదుగా ఉంటే ఇష్టమా? చెప్పాలి. ఆలోచించుకొని చెప్పండి. మీకు ఏ రుచి ఇష్టమో చెప్పండి. అంతకైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మని అడిగి రకరకాల రుచి చూడండి. చేదు, పులుపు, తీపి, ఉప్పు ఇవన్నీ చూసి మీకు ఏ రుచి ఇష్టమో తెలియచేయండి. సరే, ఇప్పుడు ఈ పత్రం చూసేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు? రుచి తెలిపే వస్తువులకు రంగు వేయండి. ఇక్కడ బాబు డబ్బాతో ఆడుతున్నాడు. అది టేస్ట్ తెలుస్తుందా మనకి? నాలుకతో టచ్ చేస్తామా? రుచి చూస్తామా? నో. ఇది రుచి తెలిపేది కాదు. నిమ్మకాయ. నిమ్మకాయని మనం రుచి చూస్తామా? అబ్బో ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. సో ఎస్, దీనికి రంగు వేసేద్దాం. గమనించే ఉంటారు, ముందుగా అవుట్లైన్ గీయడం, ఆ తర్వాతనే లోపల చిత్రానికి రంగు వేయడం చేస్తూ ఉంటాను. రైట్. పులుపు. చింతకాయ. చింతకాయని రుచి చూస్తామా? ఎస్, చూస్తాం కాబట్టి దీనికి కూడా మనం రంగు వేసేసాం. అలాగే సీతాఫలం. భలే ఇష్టం కదూ. కాబట్టి దీనికి కూడా రంగేసాం. ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రాలలో ఈ తినే వస్తువులకి మాత్రమే మనం రంగు వేసాం. ఎందుకంటే ఇవి మాత్రమే మనకి రుచిని తెలియచేస్తాయి కాబట్టి. మీకు ఇష్టమైన రుచి కలిగిన వస్తువుల చుట్టూ గుండ్రం గీయాలి. ఇది మీకు ఇష్టమైంది మీరు చేయండి. ద్రాక్ష పళ్ళు మీకు ఇష్టమా? పుల్లగా కానీ తీయగా కానీ ఉంటే ఇష్టమైతే మీరు సర్కిల్ డ్రా చేయండి. ఆ తర్వాత చిప్స్ ఇష్టమా? మీకు చిప్స్ రుచి ఇష్టమా? మీకు ఇష్టమైతే సర్కిల్ డ్రా చేయండి, లేకపోతే నో సర్కిల్. అలాగే చింతకాయ మీకు రుచి ఇష్టమా? పుల్లగా ఉంటుంది కదూ. చిప్స్ అయితే ఉప్పుగా కారంగా ఉంటాయి. మీకు ఇష్టమైతే సర్కిల్, అదర్వైజ్ నో సర్కిల్. చింతకాయ మీకు ఇష్టమే కదా? కాదా? పుల్లగా ఉంటుంది. మరి మీకు ఇష్టమైతే సర్కిల్, అదర్వైజ్ నో సర్కిల్. మిరపకాయ బాబోయ్ కారం, నేనైతే నో సర్కిల్, నాకు ఇష్టమే కాదు, కారం కారం ఉంటుంది కాబట్టి. సో నేను నో సర్కిల్, మీకు ఇష్టమైతే సర్కిల్. మామిడి పండు తీయగా ఉంటుంది, నాకు ఇష్టం, నేను సర్కిల్ డ్రా చేస్తా. మీరైతే డ్రా చేస్తారా? ఎస్, ఇష్టమైతే డ్రా చేయండి. మామిడి కాయ, ఇది పండు తీయగా ఉంటుంది, కాయ పుల్లగా ఉంటుంది. మామిడికాయ మీకు ఇష్టమా? పుల్లగా ఉంటుంది.
నో అంటున్నారు ఎవరు? నో అయితే నో సర్కిల్, ఇష్టమైతే సర్కిల్. చాక్లెట్? యెస్, అందరూ చేతులు ఎత్తేసారు. తియ్యగా ఉంటుంది కాబట్టి సర్కిల్. నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, ఇష్టమా? రమణకి ఇష్టమంట. అయితే రమణను సర్కిల్ డ్రా చేసుకో. టానిక్ ఇష్టమా? నో అంటున్నారా? మరి ఇష్టం లేకపోతే నో సర్కిల్. ఒకవేళ టేస్ట్ ఇష్టమైతే సర్కిల్. కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉంటుంది. మరి మీకు ఇష్టమా చేదు? నాకైతే ఇష్టం. నేను సర్కిల్ డ్రా చేస్తా. మరి మీరు? మీకు ఇష్టమా? ఈ విధంగా పిల్లలకి ఏ ఇష్టము, ఏదేది కాదు అని తెలుసుకుంటూ వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ చేత ఇన్ని రుచులుంటాయి అని తెలియచెప్పడానికి ఇచ్చినటువంటి యాక్టివిటీ పత్రమే ఇదన్నమాట. ప్రతి పిల్లలు చెప్పలేకపోవచ్చు. తీపి అనేది ప్రతి పిల్లవాళ్ళు కూడా ఓకే అంటారు కాబట్టి వాళ్ళు సర్కిల్ చేస్తారు. మిగతా వాటి మీద కూడా వాళ్ళకు ఒక అభిప్రాయం రావాలి, తెలిసి ఉండాలి కాబట్టి పిల్లల చేత ఈ అభ్యసన పత్రం చేయించాలి. బాగుంది కదూ? ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ? ఆలోచించండి, తెలుసుకోండి మీ అయిష్టాలు. ఓకే చిల్డ్రన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. తర్వాతి అంశంలోకి వెళ్ళిపోదాం. అదే పూర్వగణితం. పూర్వగణితంలో ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంకెలు 1, 2, 3, 4 చెప్పండి. 5, 6, 7, 8, 9, 0. 0 వరకు నేర్చుకున్నాం. మీకు 0 అంటే కూడా తెలిసిపోయింది కదా. అందుకని ఇప్పుడు మీకు కొత్త అంకెను పరిచయం చేయబోతున్నాను. అదే 10. 10వ అంకెను పరిచయం చేయబోతున్నాను. 10వ అంకెను ఎలా పరిచయం చేయాలి అనేది మీరు కరికులం పుస్తకంలో చక్కగా వివరించి ఉన్నది. దాన్ని చూసి తెలుసుకోవాలి. రమా మేడం గారు మీకోసం చాలా వివరంగా చెప్తున్నారు. ఒకసారి విని తెలుసుకోండి. పిల్లలు, ఇందులోని కథని జాగ్రత్తగా వింటూ మీరు కూడా సమాధానాలు చకచకా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ రోజున మనము పూర్వగణితంలో 10వ అంకె గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ 10వ అంకె గురించి మనకి డిసెంబర్ నెలలో ఏదైతే మనకి పుస్తకం ఇచ్చారో పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక సంబంధించిన దాంట్లో మీకు 4+ పిల్లలకి, ఇది 4 సంవత్సరాల పిల్లల కోసం ఏదైతే మనము మధ్యాహ్నము పిల్లలకు 4+ పిల్లలకి చెప్తూ ఉంటామో యాక్టివిటీస్, అందులో మనకు ఇవ్వడం జరిగింది. 10వ అంకె పరిచయం 13వ పేజీలో ఇచ్చారు. ఇది 10 అంకె పరిచయం. సో ఈ 10 అంకె పరిచయం చేయాలి అని అంటే మనము ఏం చేయాల్సి ఉంటుంది? 0ని పరిచయం చేయాలి. అందుకే మనము గత 2-3 రోజుల నుంచి మనము 0 గురించి మాట్లాడుకోవడం జరిగింది. 0 ఎలాగ చెప్పాలి, దానికి సంబంధించిన యాక్టివిటీస్, గేమ్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున మనము 10 అంకె పరిచయం చేసుకుందాం. అయితే 10 అంకె పరిచయం చేయాలి అని అంటే ముందుగా మనకు ఒక పాట ద్వారా ఈ అంకెని పరిచయం చేయాలి. సో ఆ పాట ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరూ పాడండి. అంగన్వాడీ టీచర్స్ మీరందరూ ఈ పాటని పాడుతూ వినండి. యారం కొట్టింది 10 గంటలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చిట్టి పాప నిద్ర లేచి చప్పట్లు కొట్టింది 10 సార్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మా అమ్మ వచ్చి ఎత్తుకొని చక్కర్లు కొట్టాడు 10 సార్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. భలే 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 అంటూ గెంతారు పిల్లలు 10 గెంతులు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో పాటని మనము ముఖ్యంగా అంటే ఏ అంకె పరిచయం చేసినా ఫస్ట్ పాట ద్వారా మనం పరిచయం చేస్తాం. అంటే ఆ పలకడం ద్వారా ఏంటి, వాళ్ళు వినడం ద్వారా అంకెలను పరిచయం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఈ పాట ద్వారా మనం పరిచయం చేయాలి. దీన్ని ఇక్కడ ఈ పుస్తకంలో కూడా అదే
పాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి పాట విందాము. గంటలు 1 2 3 4 5 6 7 8 9 10 చిట్టి పాప నిద్ర లేచి చప్పట్లు కొట్టింది 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 మామ వచ్చి ఎత్తుకొని చక్కర్లు కొట్టాడు 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 భలే 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 అంటూ గెంతారు పిల్లలు 10 గెంతులు. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఏంటి పాట? గడియారం ఎన్ని గంటలు కొట్టింది? 10 గంటలు కదా. చిట్టిపాప నిద్ర లేచి చప్పట్లు ఎన్నిసార్లు కొట్టారు? 10 సార్లు. అలాగే మామ వచ్చి ఎత్తుకొని ఎన్నిసార్లు తిప్పిండు? 10 సార్లు. అలాగే పిల్లలు ఎలా గెంతారు? 10 సార్లు గెంతారు కదా. ఇలాగా 10 అనే అంకెను మనము అంకె శబ్ద పరిచయం అనేది పిల్లలకి చేయడం జరిగింది ఇక్కడ పాట ద్వారా. ఆ తర్వాత మనకి కథ ద్వారా పరిచయం చేయమని చెప్పారు. కథ ద్వారా. సో ఈ కథలో ఏముందో ఇప్పుడు విందాము. అయితే కథ కోసము టీచర్లు ముఖ్యంగా కొన్ని చిత్రపటాలు చేసుకోవడము మంచిది. అంటే కనీసం కొన్ని చిత్రపటాలు చేసుకొని ఆ కథను పరిచయం చేసేటప్పుడు ఆ చిత్రపటం చూపిస్తూ పిల్లలకి పరిచయం చేయాలి. సరే, ఇప్పుడు మనం కథ చెప్పుకుందాం. మీకు అందరికి ఇష్టం కదా, పిల్లల కథలంటే చాలా ఇష్టం. అందరూ మాకు ఫోన్లు చేసినప్పుడు కథలంటే మాకు చాలా ఇష్టం అని చెప్పారు. అందుకే ఇప్పుడు కథ ద్వారా మనము 10 అంకె నేర్చుకుందాం. సో కథ జాగ్రత్తగా వినాలి పిల్లలు. మీరంతా తర్వాత నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను మిమ్మల్ని ప్రశ్నలు వేస్తే దానికి ఇంతసేపు మీరు కథ విన్నారు కదా, ఆ కథలో ఆ సమాధానం మీకు దొరుకుతుంది. ప్రశ్నలు అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు మీరు శ్రద్ధగా విన్నారనుకోండి కథని, మీరు చక్కగా సమాధానం చెప్పగలుగుతారు. అందుకే శ్రద్ధగా వినమని చెప్తున్నా. అయితే ఈ కథలో మీకు ఈ చిత్రపటం చూస్తూ ఉండండి. బొమ్మ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ బొమ్మలో ఒక బాబు కనిపిస్తున్నాడు కదా, ఈ బాబు పేరు టింకు. టింకు ఈయనెవరు? వాళ్ళ నాన్న. టింకు వాళ్ళ నాన్న. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా? టింకు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు? మార్కెట్కి వచ్చారు. మార్కెట్. ఈ మార్కెట్లో 10 షాపులు ఉన్నాయి. ఇలాంటి షాపులు 10 ఉన్నాయి. 1 2 3, ఇంకా ఈ బొమ్మలో మీకు కనిపించట్లేదు. 10 షాపులు ఉన్నాయి ఈ మార్కెట్లో. అయితే మొదటి షాపులోకి వెళ్ళి వాళ్ళ నాన్న ఏం చేసిండు? ఆకుకూరలు కొన్నాడు. మొదటి షాపులోకి వెళ్ళి ఆకుకూరలు ఎన్ని కావాలన్నాడు? 10 ఆకుకూరల కట్టలు కావాలన్నాడు. 10 ఆకుకూరల కట్టలు కొన్నాడు. ఇదిగో ఈ బ్యాగులో పెట్టేసుకున్నాడు. 10 ఆకుకూరల కట్టలు కొని బ్యాగులో పెట్టేశాడు. టింకు వాళ్ళ నాన్న ఏం చేశాడు? 10 రూపాయలు ఇచ్చి ఇంకో షాప్లోకి వెళ్ళి, ఇక్కడ ఈ షాప్లోకి వెళ్ళి ఉల్లిగడ్డలు కొన్నాడు. 10 రూపాయలు ఇచ్చి ఈ షాప్లో ఉల్లిగడ్డలు కొన్నాడు. 10 కిలోల ఉల్లిగడ్డలు కొన్నాడు. ఇక్కడ ఈ షాప్లో ఎన్ని కొన్నాడు? 10 కిలోల ఉల్లిగడ్డలు కొన్నాడు. అయితే అప్పుడే టింకుకి అరటి పండ్లు కనిపించాయి. టింకు వాళ్ళ నాన్నని అడిగాడు, నాకు అరటిపండు కావాలి నాన్న అని అడిగాడు. అడిగితే వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా? అరే టింకు, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, మరి వస్తాయా? 10 రూపాయలకు ఎన్ని వస్తాయో తెలుసుకొని తీసుకో అని చెప్పిండు అన్నట్టు. అలాగే
అరటిపండ్ల షాప్ ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న ఏం చేశాడు, 10 రూపాయలకు ఎన్ని పండ్లు ఇస్తావు అని అడిగిండు అన్నట్టు. అడిగితే షాప్ ఆయన ఏం చేశాడు, 10 రూపాయలకి 10 పండ్లు ఇస్తాను అని చెప్పి టింకుకి 10 పండ్లు ఇచ్చాడు. టింకుకి ఎన్ని ఇచ్చాడు, 10 పండ్లు ఇచ్చాడు. టింకు ఆ పండ్లు తీసుకొని ఇంకా సంతోషంగా నాకు అరటి పండ్లు నాన్న కొనిచ్చాడు అని గెంతుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇది కథ పిల్లలు, విన్నారు కదా. ఇప్పుడు మనము ఏం చెప్పాను నేను, కొన్ని ప్రశ్నలు వేస్తాను అని అన్నాను కదా. చిన్న చిన్న ప్రశ్నలు, మీకు అన్నీ వచ్చు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాయన్నీ మీరు చకచకా సమాధానం చెప్పేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే మీరు కథలు చాలా చక్కగా వింటారు కదా, సరిగ్గా కూడా సమాధానాలు కూడా చెప్తారు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఏం ప్రశ్నలు అంటే వినండి. టింకు వాళ్ళ నాన్నతోటి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు పిల్లలు? టింకు వాళ్ళ నాన్నతోటి ఎక్కడికి వెళ్ళాడు? గుడ్, చెప్పేశారా? సమాధానం కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఇదే సమాధానమా? మార్కెట్కి వెళ్ళాడు. టింకు వాళ్ళ నాన్నతో కలిసి మార్కెట్కి వెళ్ళాడు. సరే, ఇంకొక ప్రశ్న. మార్కెట్లో ఎన్ని షాపులు ఉన్నాయి? ఇప్పుడు చెప్పాలి. మార్కెట్లో ఎన్ని షాపులు ఉన్నాయి? ఎన్ని షాపులు ఉన్నాయి పిల్లలు? వెరీ గుడ్, 10 షాపులు ఉన్నాయి కదా. 10 షాపులు ఉన్నాయి, చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న. టింకు వాళ్ళ నాన్న ఎన్ని ఆకుకూరల కట్టలు కొన్నాడు? ఎన్ని ఆకుకూరల కట్టలు కొన్నాడు? చెప్పేశారా? వెరీ గుడ్, 10 ఆకుకూరల కట్టలు కొన్నాడు. గుడ్, చక్కగా చెప్పారు. తర్వాత వాళ్ళ నాన్న మరి ఆ ఆకుకూరల కట్టలకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు? ఆకుకూరల కట్టల ధర ఎంత? ధర ఎంత అంటే ఎన్ని రూపాయలు ఇచ్చాడు? వెరీ గుడ్, 10 రూపాయలు ఇచ్చాడు కదా. ఆకుకూరల కట్టకి 10 రూపాయలు ఇచ్చాడు. సరే, ఆకుకూరల కట్టలు కొన్న తర్వాత టింకు వాళ్ళ నాన్న ఏం కొన్నాడు? ఆకుకూరల కట్టలు కొన్న తర్వాత టింకు వాళ్ళ నాన్న ఏం కొన్నాడు? తర్వాత ఉల్లిగడ్డలు కొన్నాడు. ఉల్లిగడ్డలు కొన్నాడు. సరిగ్గా చెప్పారా? ఓకే, మరి ఉల్లిగడ్డలు ఎన్ని కిలోలు కొన్నాడు? చెప్పాలి. ఎన్ని కిలోలు కొన్నాడు? వెరీ గుడ్, 10 కిలోలు కొన్నాడు. గుడ్, చక్కగా చెప్పారు పిల్లలు. 10 కిలోల ఉల్లిగడ్డలు కొన్నాడు. సరే, మరి చివరిగా టింకు ఏం కొన్నాడు? టింకు చివరిగా ఏం కొన్నాడు? అందరు చెప్పేశారు. అరటిపండ్లు కొన్నాడు కదా. చివరిగా టింకు అరటిపండ్లు కొన్నాడు. ఎన్ని అరటిపండ్లు కొన్నాడో చెప్పాలి మీరంతా. క్వశ్చన్ ఇది, ప్రశ్న. ఎన్ని అరటి పండ్లు కొన్నాడు టింకు? ఎన్ని కొన్నాడు? గుడ్, 10 అరటి పండ్లు. 10 అరటి పండ్లు. మరి ఈ అరటి పండ్లు కొనడానికి ఎన్ని రూపాయలు ఇచ్చాడు టింకు వాళ్ళ నాన్న? టింకు వాళ్ళ నాన్న ఎన్ని రూపాయలు ఇచ్చాడు అరటి పండ్లు కొనడానికి? వెరీ గుడ్, 10 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు ఇచ్చాడు. మరి అందరూ అన్ని సమాధానాలు చెప్పారా పిల్లలు? సరిగ్గా చెప్పారా? సరే, చెప్పకపోయినా పర్లేదు. మీరు తర్వాత మళ్ళీ నేను కథ చెప్తాను కదా, అప్పుడు సరిగ్గా చెప్తురు. సరేనా? ఓకే, వెరీ గుడ్ పిల్లలు.
చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ఈ విధంగా అంగన్వాడీ టీచర్స్ మొదటి రోజున 10 అంకె పరిచయం చేయాలి అని అంటే ముందుగా పాట ద్వారా చేయాలి, తర్వాత కథ ద్వారా చేయాలి. కథ చెప్పేటప్పుడు పిల్లలకి అంటే సరిగ్గా వినాలి అని చెప్పాలి. రెండవది ప్రశ్నలకి సమాధానాలు అడగాల్సి ఉంటుంది. ఈ విధంగా అంటే 10 అంకె భావనని, అంకె కూడా కాదు, 10 అనే భావనని మనము కలుగజేస్తున్నాం. 10 అనే భావనని ఈ విధానాల ద్వారా మనము కలుగజేస్తున్నాం. ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా పిల్లలకి ఈ పాట మరియు కథ ద్వారా ఈ 10 భావనని కలుగజేయండి. ఓకే, చూశారు కదా, చెప్పగలిగారా? ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారా? చెబితే వెల్ అండ్ గుడ్, చెప్పకపోతే మళ్ళొకసారి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కరికులం పుస్తకంలోంచి మన అంగన్వాడీ టీచర్ గారు మీకు మళ్ళీ కథ చెప్తారు కదా, అప్పుడు పూర్తిగా విని మెల్లిగా సమాధానాలు చెప్పాలి. ఓకే, చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఒక్కసారి లేచి నుంచోండి. అర్థమైపోయిందా ఎందుకు లేమ్మంటున్నానో? ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్, అదే వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. ఓకేనా? Wheels on the bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. నేర్చేసుకున్నారా? ప్రయత్నం చేయండి, వచ్చేస్తుంది. బస్సు గురించిన పాట చాలా బాగుంటుంది. ఓకేనా? ఇష్టంగా నేర్చుకుందాం. మరి ఇప్పుడు తర్వాతి అంశం ఏంటో తెలుసుకుందాం. అది ఇంగ్లీష్ భాషా పరిచయం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం నేర్చుకుంటున్నటువంటి అక్షరం పి. పి అక్షరానికి సంబంధించి ఇప్పుడు మనం చేపల కొలను ఈ ఆటని చూద్దాం. తెలుసు కదా, అక్షరాలని ఇచ్చి పిల్లలకి ఆ చేపల కొలంలో ఆడించడం ఎలాగా అనేది చూసేద్దాం. చేపల కొలను ఆట ఆడుకుందాం. చూడండి, చేపలు ఉన్నాయి ఇక్కడ. ఈ గాలంతో మీరు ఒక్కొక్క చేపను పడుతూ మీ ఫ్రెండ్స్కి చూపించాలి. చేప పేరు కూడా చెప్పాలి. ఏమేమి చేపలు ఉన్నాయో చూద్దామా? చెప్పండి పిల్లలు. కే చేప, స్మాల్ పి చేప, క్యాపిటల్ పి చేప, క్యాపిటల్ ఎన్ చేప, స్మాల్ పి చేప, స్మాల్ పి చేప, క్యాపిటల్ పి చేప, క్యాపిటల్ పి చేప, క్యాపిటల్ ఎం చేప. ఏం చేప గ్రేస్? క్యాపిటల్ పి. మీ ఫ్రెండ్స్ చూపించు. శ్రేయ ఏం చేప? క్యాపిటల్ ఐ. క్యాపిటల్ ఐ చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప? స్మాల్ పీ చేప. స్మాల్ పీ చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి.
ఏం చేప సతీష్? క్యాపిటల్ కే. ఉల్టా పట్టుకున్నావు, సీదా పట్టుకున్నావు. ఏం చేప గ్రేస్? క్యాపిటల్ ఓ. చూపించు ఫ్రెండ్స్. ఏం చేప శ్రేయ? క్యాపిటల్ పి. ఏం చేప యోగిత? క్యాపిటల్ పి. చూపించు మీ ఫ్రెండ్స్. వెరీ గుడ్ పిల్లలు, మీరు చేపల కొలనాట చాలా బాగా ఆడారు. మీరు కూడా తప్పనిసరిగా మీ దగ్గరున్న చేపల కొలనుని బయటికి తీసి పిల్లల చేత ఈ అక్షరానికి సంబంధించిన ఆటని ఆడండి. అలాగే పి అక్షరానికి సంబంధించిన ఇంకొక ఆట పరుగో పరుగు. పరుగో పరుగు ఆట ఆడించేటప్పుడు టీచరు 2 గుండ్రాలను దూరంగా గీయించేసి ఎంతమంది పిల్లలుంటే అన్ని గుండ్రాలు 2 గీయించాలి. అక్షర కార్డులతో జతపరచడం లేదా అక్షర కార్డునే చిత్ర కార్డుతోటి జతపరచడం అనేది ఈ పరుగో పరుగు ఆట యొక్క ముఖ్యోద్దేశం. టీచర్ పరుగో పరుగు అంటూ పిల్లల్ని ప్రోత్సహించడం ద్వారా లైన్లో నించున్న పిల్లలు మొదటి గుండ్రం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కార్డ్ని తీసుకొని పి అక్షరానికి సంబంధించిన కార్డు తీసుకొని 2వ వృత్తం దగ్గరికి వెళ్ళి అందులోని పి అక్షర కార్డుతోటి జతపరిచి రెండింటిని టీచర్కి ఇవ్వాలి. ఈ విధంగా ఏ పిల్లవాళ్ళు ముందు చేస్తే వాళ్ళకి చేతికి స్టార్ ఇవ్వాలి. ఇంకొక విధంలో పి అక్షరాన్ని పి చిత్రంతో అంటే పీకాక్, పోస్ట్ కార్డ్, పోస్ట్ మ్యాన్ లాంటి చిత్రాంతో జతపరుస్తూ మళ్ళీ టీచర్కి ఇప్పించాలి. ఇది పరుగో పరుగు ఆట. అలాగే పి అక్షరానికి సంబంధించిన అక్షర సూర్యుడి ఆట. దాన్ని ఒకసారి చూసేద్దామా? అక్షరాల సూర్యుడు. వెరీ గుడ్. అక్షరాల సూర్యుడిలో మనము ఈరోజు ఇంగ్లీష్ లెటర్ పి లెటర్ తోటి మనం అక్షరాల సూర్యుడు ఆట ఆడుకుందామా మరి? ఇక్కడ పి లెటర్స్ ఉన్న కార్డులు ఉన్నాయి, మీ దగ్గర కూడా పి లెటర్స్ ఉన్న కార్డులు ఉన్నాయి. నేను కందిర మోగిస్తూ పాట పాడతాను, స్టాప్ అని చెప్పగానే ఎవరైతే ఏ గడి ముందైతే నించొని ఉంటారో మీ దగ్గర ఉన్న కార్డుని ఇక్కడ కింద ఉన్న కార్డు మీద పెట్టి కింది బాక్స్ లో అదే లెటర్ ని రాయాలి. రాస్తారా మరి? ఇక్కడ ఏ కార్డు ఉందమ్మా? క్యాపిటల్ పి. నువ్వే కార్డు పెట్టావు? క్యాపిటల్ పి. ఇక్కడ నువ్వేం రాసావు? క్యాపిటల్ పి. రేష్మాన్ ఇక్కడ ఏ కార్డు ఉంది? పి. క్యాపిటల్ పి. నువ్వేం కార్డు పెట్టావు? క్యాపిటల్ పి. ఏం రాసావు ఇక్కడ? క్యాపిటల్ పి. వెరీ గుడ్. రోహన్ ఇక్కడ ఏం కార్డు ఉంది? క్యాపిటల్ పి. నువ్వేం కార్డు పెట్టావు? క్యాపిటల్ పి. ఇక్కడ ఏం రాసావు? క్యాపిటల్ పి. ఆద్య ఇక్కడ ఏ కార్డు ఉందమ్మా? క్యాపిటల్ పి. నువ్వేం కార్డు పెట్టావు? క్యాపిటల్ పి. నువ్వేం రాసావు? క్యాపిటల్ పి. వెరీ గుడ్. వర్షిణి ఇక్కడ ఏ కార్డు ఉంది? క్యాపిటల్ పి. నువ్వేం కార్డు పెట్టావు? క్యాపిటల్ పి. ఇక్కడ ఏం రాసావు నువ్వు? క్యాపిటల్ పి. వెరీ గుడ్. పిల్లలు మీరు లెటర్స్ జత చేసి కింది గడిలో అదే లెటర్ ని చాలా చక్కగా రాశారు. వెరీ గుడ్.
మరిప్పుడు తర్వాతి అంశంలోకి వెళ్దాం. అదే తీస్తే చెప్తాం. ఇక్కడి నుంచి నేను తీస్తూ ఉంటాను, మీరు చెప్పాలి. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా 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 తీశాను. ఏంటిది? హా, ఏ లెటర్ ఇది? పీ. వెరీ గుడ్. మీకు ఒక పాయింట్. మళ్ళీ తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా 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 తీశాను. ఏ అక్షరం పిల్లలు? ఎన్. గుడ్. మీకు ఒక పాయింట్. మళ్ళీ తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా 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 తీశాను. ఏ అక్షరం పిల్లలు? ఏ. వెరీ గుడ్. మీకు ఒక పాయింట్. మళ్ళీ తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా 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 తీశాను. ఏ అక్షరం పిల్లలు? పీ. వెరీ గుడ్. మళ్ళీ తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీశాను. ఓ. వెరీ గుడ్ పిల్లలు. మీరు ఒకవేళ ఈ అక్షరం కరెక్ట్గా చెప్పుంటే మీకు ఒక పాయింట్. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీశాను. ఇది ఏ అక్షరం పిల్లలు? పి అక్షరం. వెరీ గుడ్ పిల్లలు. మీరు మీరు ఈ తీస్తే చెప్తాం ఆటను చాలా చక్కగా ఆడారు. ఈ ఆటలో ఎవరైనా సరిగా ఆడలేకపోయినట్లయితే, గుర్తించలేకపోయినట్లయితే టీచర్ వారిని గ్రహించి వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలి. మరి ఇప్పుడు యోగా, డిసెంబర్ నెలకు సంబంధించిన యోగాసనాలు ఇప్పుడు చూపిస్తాను. మీరు కూడా యోగా చూస్తూ చేయాలి. ముందుగా నవంబర్ది చేసి తర్వాత డిసెంబర్ చేయాలి. డిసెంబర్ నెల ఆసనాలు చేయడానికి ముందుగా నవంబర్ నెల ఆసనాలు చేయాలి. మొదటి ఆసనం మోకాళ్ళ కదలికలు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి కాళ్ళ మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత 2 చేతులను అరచేతులు నేలవైపు ఉండేలా ముందుకు నిటారుగా చాచాలి. తర్వాత శ్వాస వదులుతూ మెల్లగా మోకాళ్ళను వంచుతూ గాలిలో కూర్చున్నట్లుగా కూర్చోవాలి. ఇలా ఈ ఆసనాన్ని 4 నుండి 5 సెకండ్లు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇలా 2 నుండి 3 రౌండ్లు చేయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రెండవ ఆసనం చీలమండాన్ని సాగదీయడం. ఈ ఆసనం చేయడానికి ముందుగా కాళ్ళు ముందుకు చాచి నిటారుగా చేతులను పక్కకు ఉంచి కూర్చోవాలి. చీలమండాన్ని ముందుకు వెనుకకు సాగదీయాలి. ఇలా చీలమండాన్ని సాగదీసి తర్వాత కుడి పాదాన్ని సవ్య దిశలో మరియు అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. అలానే ఎడమ పాదాన్ని సవ్య దిశ అలానే అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి.
ఇలా చీలమండాన్ని తిప్పడం, సాగదీయడం చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా ముని వేళ్ళ మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతమవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల 2వ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడి కాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి. రెండు చేతులను భుజాలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు
మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. మరి ఇప్పటివరకు ఇన్ని కార్యక్రమాలు చూసాం కదా, చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి చివరిగా రైటింగ్ కార్యక్రమం చూసేద్దాం. రమా మేడం గారు మనకి అక్షరాల్ని దిద్దడం ఎలాగా అనేది చూపిస్తారు. ఓకేనా? ఈరోజు నేర్చుకోబోయే అక్షరాలు, దిద్దడం ప్రాక్టీస్ చేయబోయే అక్షరాలు డి, ఈ అండ్ ఎఫ్. డి అక్షరము రాద్దాము. డి, క్యాపిటల్ డి, స్మాల్ డి, క్యాపిటల్ డి, స్మాల్ డి. రాద్దామా మరి? పైనుండి కిందికి స్టాండింగ్ లైన్, ఎడమ నుంచి కుడికి ఒక కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్. అలాగే ఇది క్యాపిటల్ డి. స్మాల్ డి రాద్దామా? స్మాల్ డి, స్టాండింగ్ లైన్, మధ్య నుండి కుడి నుండి ఎడమకి ఒక కర్వ్ లైన్, కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, ఇక్కడ కుడి నుండి ఎడమకి కర్వ్ లైన్, స్మాల్ డి. మళ్ళీ రాద్దామా? స్టాండింగ్ లైన్, పై నుండి ఎడమ నుండి కుడికి ఒక కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, ఎడమ నుంచి కుడికి కర్వ్ లైన్, క్యాపిటల్ డి. స్మాల్ డి రాద్దాం. స్టాండింగ్ లైన్, కుడి నుండి ఎడమకి మధ్యలోంచి కర్వ్ లైన్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్, మధ్యలో కుడి నుండి ఎడమకి కర్వ్ లైన్, స్మాల్ డి. ఈ విధంగా డి అక్షరం రాయించాలి. ఈ అక్షరము రాద్దామా? క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ, క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. రాద్దామా మరి? పైనుండి కిందికి స్టాండింగ్ లైన్, మళ్ళీ ఎడమ నుంచి కుడికి ఒక అడ్డు గీత, మళ్ళీ మధ్యలో ఒక అడ్డు గీత, కింద ఒక అడ్డు గీత, క్యాపిటల్ ఈ. మళ్ళీ రాద్దామా? పైనుండి కిందికి స్టాండింగ్ లైన్, ఒక అడ్డు గీత, మధ్యలో ఒక అడ్డు గీత, మళ్ళీ ఒక కింద ఒక అడ్డు గీత, స్మాల్ ఈ రాద్దాం. స్మాల్ ఈ, ఎడమ నుంచి కుడికి అడ్డు గీత, మళ్ళీ ఒక కర్వ్ లైన్, స్మాల్ ఈ, అడ్డు గీత, కర్వ్ లైన్. మళ్ళీ రాద్దాం. స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, ఒక స్లాంటింగ్ లైన్,
పైన ఒక స్లాంటింగ్ లైన్, మధ్యలో ఒక స్లాంటింగ్ లైన్, కింద ఒక స్లాంటింగ్ లైన్. స్టాండింగ్ లైన్, పైన స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్. క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ, స్లాంటింగ్ లైన్, ఒక కర్వ్ లైన్, స్లాంటింగ్ లైన్, ఒక కర్వ్ లైన్, స్మాల్ ఈ. ఈ విధంగా పిల్లల చేత రాయించాలి. ఎఫ్ అక్షరం రాద్దాము. క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. రాద్దామా మరి? పైనుండి కిందికి స్టాండింగ్ లైన్, పైనుండి కిందికి స్టాండింగ్ లైన్, మళ్ళీ ఎడమ నుంచి కుడికి స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, మధ్యలో మళ్ళీ స్లీపింగ్ లైన్, ఎడమ నుంచి కుడికి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్. క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్ రాద్దాము. పైనుండి చిన్న కర్వ్ తోటి కిందికి స్టాండింగ్ లైన్, పైన చిన్న కర్వ్, కిందికి మళ్ళీ స్టాండింగ్ లైన్, మధ్యలో స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్మాల్ ఎఫ్. మళ్ళీ రాద్దాం. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, చిన్న కర్వ్, కిందికి స్టాండింగ్ లైన్, మధ్యలో స్లీపింగ్ లైన్, కర్వ్, కిందికి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్మాల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఈ విధంగా ఎఫ్ అక్షరం రాయించాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. తప్పనిసరిగా పిల్లలకి ఒక పెద్ద పేపర్ మీద అక్షరాలు రాసిస్తూ వారిని కూడా దిద్దమని చెప్పాలి. ఈ విధంగా పిల్లలకి రాసే క్రమాన్ని ప్రోత్సహించాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమాల్ని ఇంతటితో ముగిద్దాం. మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.